ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న ఒక వారం రోజులు గడివిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మన సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్నాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్ గంజ్ అని చెప్తారా అంట. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, దయించి వీటి మీద అప్రాపరేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారీగా విడుదల వారీగా పోవాలన్నా ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, 1 వీక్ గ్యాప్ ఇస్తాం, తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఒక 2 నిమిషాలకి ఇది बिहार में बांग्लादेशी घुसपैठ करते रहते हैं। किशनगंज में घुसपैठियों ने जमीन जिहाद इस वक्त चला रखा है और जमीन पर कब्जे के लिए बांग्लादेशी घुसपैठिए हिंदुओं को डराने धमकाने से लेकर उनकी हत्या तक भी कर रहे हैं। किशनगंज में घुसपैठियों के जमीन जिहाद पर देखिए हमारी एक्सक्लूसिव रिपोर्ट। बिहार का किशनगंज, ये जिला बिहार में बांग्लादेशी घुसपैठियों का सेफ ठिकाना माना जाता है। यहाँ के कई इलाकों में घुसपैठियों का अड्डा है। बांग्लादेश से आने वाले घुसपैठियों को बसाने के लिए यहाँ जमीन कब्जाई जाती है। सरकारी हो या निजी जमीन, घुसपैठियों और उनके मददगारों को पसंद आ गई तो किसी न किसी तरीके से जमीन के लिए साजिश रची जाती है। यहाँ बांग्लादेशी घुसपैठिए पहले जमीन पर कब्जा करते हैं, फिर असली मालिक को जान से मारने की धमकी देते हैं। डरा सहमा मालिक लाखों की जमीन कौड़ियों के भाव में बेचने पर मजबूर हो जाता है। I'm tagging this video to the Honorable Chief Minister of Telangana also. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు. జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మేము కొంచెం లోపలికి పోతే ఒక కామన్ సిటిజన్గా ఒక పార్లమెంటేరియన్గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది, అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్ట్గా ఉండండి. కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది. కిషన్ గంజ్లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయం లోపల చాలా స్పష్టంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను వెంటనే ఈ వీడియోని రాష్ట్ర హోంమంత్రి గారికి షేర్ చేసినాను. రాష్ట్ర హోంమంత్రి గారు దీని మీద విచారణకు ఆదేశించినారు. 3 కుటుంబాలు ఏవైతే అక్కడ మీడియా ముందుకు వచ్చి మా భూములు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మమ్మల్ని సొంతమని ధమ్కి ఇచ్చినారని చెప్పి ఈ వార్త ఏదైతే టెలికాస్ట్ అయిందో దాని మీద కేసు నమోదు చేసి అప్రాప్రియేట్ రిపోర్ట్ని మీకు పంపిస్తానని చెప్పి అక్కడ ఉండేటువంటి బీహార్ హోంమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇదే వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారికి అంటే వీళ్ళంతా కిషన్ గంజ్ అని చెప్తున్నారు కాబట్టి నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆ కిషన్ గంజ్లోకి ఎవరు వచ్చారంటే మొత్తం బంగ్లాదేశీలు వస్తున్నారని అక్కడ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. సో వీళ్ళ ఆధార్ కార్డు అడగమన్నా నేను మా ఎస్పీ గారికి మా డీజీపీ గారికి ఏం చెప్పినానంటే సరే వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి, ఊరు అడగండి, అక్కడ ఉండేటువంటి కిషన్ గంజ్ ఎస్పీ గారికి ఫోన్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నారో లేరో ఎంక్వైరీ చేయండి. వీళ్ళు భారతీయుల, బీహార్ వాళ్ళ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అనేది విచారణ జరపమని అడుగుతున్నాం. మేము విచారణ జరిపి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వేరే దేశస్తులు అయితే వెనక్కి పంపమని. ఆ దిశగా అడుగులేమనేది మా ఉత్తర సారాంశం అన్నాను. అంతకుమించి మేము కొత్తగా మొత్తం కోరికలు కొడతలేం. ఎస్, యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ విచారణ స్టార్ట్ చేయించినాం. ఆ మీడియా కథనం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర హోంమంత్రి గారికి ఆ మీడియాను షేర్ చేసినాను. వారు కూడా దాని మీద విచారణ జరిపించి నిజ రిపోర్ట్ చెప్తామని చెప్పారు. థ్యాంక్ యూ. సో
దీనికి సమాధానం చెప్పాల్సింది డీజీపీ గారు. బాధ్యతగా నా దృష్టికి ఒక విషయం వచ్చింది, అక్కడ ఒక పొరపాటు జరుగుతుందని తెలిసింది. నేను పోయి చర్య తీసుకోవడము, ప్రజలు పోయి చర్య తీసుకోవడం వల్ల కేసులు నమోదు చేసారు. అక్కడ శివుని విగ్రహం ధ్వంసం చేసిందని చెప్పి తెలిసినప్పుడు ప్రజలు ఆందోళనకు గురై మదర్సా దగ్గరికి పోయి ఒక గేటో దానికి సంబంధించిన ఒక ట్యూబ్ లైటో వలకొడితే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు, 24 మందిని జైలుకి పంపించిండ్రు. అయినా మేమేమనలేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా మీద చేసినారు, రైట్, మా వాళ్ళు ట్యూబ్ లైట్ పలగొట్టడం తప్పే అనుకుందాం ఒక్క నిమిషానికి. మా కోరిక ఏంటంటే ఆడున్న విద్యార్థులు ఎవరు ముక్కు పచ్చలారని చిన్న పోరలతోటి లవ్ జీవాది పేరిత మత విద్వేషాలని రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉంది సార్ మా జిన్నారం, మా మెదక్ పార్లమెంటు. ఇక్కడ ఇట్లాంటి హింస జరుగుతుంది, విచారణ జరపండి ఏం చెప్పినాం. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ద డీజీపీ. తప్పకుండా మేము చర్య తీసుకుంటాం, ఇంతకు మించి వేరే సమాధానం రాలేదు. బట్ ఈ రోజు దాకా మదర్సాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు పిలిపేయాలి కదా, 5 days అయింది కదా. అక్కడ ఒక క్రైమ్ జరిగిందని మేము ఇంత స్పష్టంగా ఆరోపిస్తున్నాం కదా. మీరే చూపించారు కదా ఈ పిల్లలు కొండ మీదకి పోయిస్తున్నటువంటి వీడియో. అందరు మీడియా మిత్రులు టెలికాస్ట్ చేసిరు జిన్నారం లోపల. వీళ్ళు కొండ మీదకి పోయి వీళ్ళు ఏం చేసిరు అన్న తర్వాత బ్లాంక్ ఉంటుంది సీసీటీవీ. సో అనుమానాన్ని నేను నా దృష్టికి వచ్చిన ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని వారు పోలీసు ఉన్నతాధికారి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆ రోజు మీతో కూడా మీడియా మిత్రులతో కూడా మాట్లాడినాను. వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఒక 1 week వెయిట్ చేసినాము. నో ఆన్సర్, నో రిప్లై. వస్తలేరు, మదర్సా దగ్గర ఎంక్వైరీ చేస్తలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ మదర్సాలలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద, స్టడీస్ మీద ఎవరికన్నా నియంత్రణ ఉందా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరు సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయాల్సింది ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాల్సింది ఇక్కడ మంచి అయినా చెడైనా ఆయనే కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉత్తరం పంపిస్తున్నాం. తర్వాత వారు అడిగినట్టు హోంమంత్రి గారి దగ్గరికి పోయే కంటే ముందు ఒకసారి గవర్నర్ గారి దగ్గరికి కూడా పోయి మా దగ్గరకు వచ్చిన సమాచారం అంతా వారికి ఇస్తాం. సదాశివపేటలైన ఎఫ్ఐఆర్ ఇస్తాం, జిన్నారంలో అయిన ఎఫ్ఐఆర్లు ఇస్తాం, జరిగిన సంఘటనలన్నీ వారికి దృష్టికి తీసుకెళ్తాం. హోప్ దట్ న్యాయం జరుగుతుందని. ఎందుకంటే భారత హోంమంత్రిత్వ శాఖనే క్రిస్టల్ క్లియర్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఢిల్లీ హోంమంత్రిత్వ శాఖ దృష్టికి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో నా ఒక్క పార్లమెంటు పరిధిలోనే నా దృష్టికి ఇన్ని విషయాలు వచ్చినాయి, వీటిని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను సార్, అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి అంటాం. డైరెక్ట్ ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ అక్కడే చెప్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ పాలిస్తుంది కాబట్టి